Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos. సార్ ఇందులో చెప్తూ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఉంది ఈ సినిమాలో బ్యూటిఫుల్గా క్యారీ చేస్తున్నాను. దానికన్నా ముందుకు కొంచెం ముందుకెళ్తే నాన్న ప్రేమతో ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్లో యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. అప్పుడు మీరు కొడుకుగా ఉన్నారు, ఇప్పుడు మీరు నాన్న పొజిషన్లో ఉన్నారు. సో మీరు హౌ యూ కనెక్ట్ అండ్ మీ నాన్నగారితో ఉన్నటువంటి ఆ బాండ్ని అండ్ ఇందులో యాక్ట్ చేసినంత సేపులో ఎక్కడో చోట కనెక్ట్ అవుతామని ఇందాక శివ గారు చెప్తూ ఉన్నారు. సో ఎనీ మూమెంట్స్ ఆన్ షూట్ లొకేషన్ చేస్తున్నప్పుడు నాన్నగారిని గుర్తు చేసుకున్నటువంటి మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? ఒక డైలాగ్ చెప్తాడు, నా ఛాయ్ విలువ 15 రూపాయలు, అంతకన్నా తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుందిరా అని. అట్లా మా ఫాదర్ ఎప్పుడూ వాల్యూస్ని చెప్తూ విలువలు చెప్తూ పెంచాడు. సో ఆ పదానికి కనెక్ట్ అయ్యాను. పైగా ఇప్పుడు టీ తయారు చేస్తుంటాను, నేను ఒక చాయ్ వాళ్ళని, నేను నవాబ్ కెఫే ఓనర్ని, చాయ్ వాళ్ళని. నా కొడుకు తోటి అది నెక్స్ట్ లెగసీ తీసుకెళ్ళాలని, మా ఇన్స్టిట్యూట్ తాలూకు లెగసీ ముందుకు తీసుకెళ్ళాలని బాగా విపరీతం ఎప్పటికైనా. బట్ సమ్వేర్ నేను ఆయన పోయిన తర్వాత బికాస్ ఆఫ్ మై యాక్టింగ్ టైం లేకపోవడం ఇంకోటో నేను అది మెటీరియలైజ్ చేయలేదు. దాదాపు 7 ఏళ్ళు అయిపోతుంది. బట్ లేట్ అంటే చాయ్ వాలా దీనికి అదే నవాబ్ కెఫేకి నాకు ఇప్పుడు మీరు అడిగిన తర్వాత యాదృచ్ఛికంగా ఆ లెగసీని కంటిన్యూ చేయాలి కదా, ఆ ఇన్స్టిట్యూట్ని క్యారీ చేయాలి కదా అని చెప్పేసి ఆ థాట్. అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారని కాదు, గత ఒక 1 year నుంచి ఆలోచన ఉంది. ఇప్పుడు స్లోగా మెటీరియలైజ్ చేయడానికి ఏమేంటి ముందు గ్రౌండ్ ప్లాన్స్ అవన్నీ జరుగుతున్నాయి. సో అవే కాకుండా మా ఫాదర్ నాట్ ఓన్లీ వెరీ గుడ్ టీచర్, ఐఎమ్ వెరీ ఎమోషనలీ కనెక్టెడ్ టు హిమ్. అంటే నాకు గురువే కాదు, ఫాదర్తో ఎమోషనల్ బాండేజ్ ఎక్కువ. ఆయన వంటలు బాగా చేస్తాడు, విపరీతమైన రుచులు అవన్నీ తెలిసినవాడు. పలానా బిర్యానీ చేస్తే అదిరిపోతుంది. సో ఇలాంటివన్నీ కనెక్షన్ ఉంది. ఇప్పుడు నా అందులో క్యారెక్టర్ బిర్యానీ చేయకపోయినా అట్లీస్ట్ టీ అనేది అద్భుతంగా చేసే ఇది కొడుక్కి నాకు కాంపిటీషన్ కూడా ఉంటుంది. శివకి నాకు మంచి కాంపిటీషన్ సీన్ కూడా ఉంటుంది. సో అలా చాలా విషయాల్లో నాకు నేను కనెక్టే ఉన్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్క్రిప్ట్లో ఐఎమ్ డామ్ ష్యూర్ జనాలు అంటే డెఫినెట్గా వాట్ ఐ రిక్వెస్ట్ జనాలు ఏంటంటే ఖచ్చితంగా మీ కొడుకుతో వెళ్ళండి. అండ్ పిల్లలకి అంటే వాట్ ఎవర్ ఏజ్డ్ యంగ్స్టర్స్ ఖచ్చితంగా మీ నాన్నతో వెళ్ళండి, మంచి కనెక్షన్ వస్తుంది. ఒకవేళ లేకపోతే ఎస్ట్రెయిన్ అయి ఉంటే యూజువల్గా ఏమవుతుందంటే ఒక ఏజ్ గ్రూప్ వచ్చినప్పుడు ఒక 20 ఏళ్ళలోనే మా నాన్నకేం తెలియదు, లేదా మా నాన్న పాత చింతకాయ లేకపోతే పాత ఆలోచనలు ఇలా ఉన్నవాడు కూడా ఆ సినిమా చూసిన తర్వాత మా డైరెక్టర్ చాలా బాగా స్క్రిప్ట్ని బాగా హ్యాండిల్ చేసుకున్నాడు. అది చెప్పగానే చెప్పాడు, అది చెప్పగానే చెబుతూ కనెక్ట్ చేశాడు క్యారెక్టర్స్ని. అండ్ తెలియకుండా ఈ జనరేషన్ యూత్కి ఒక రెస్పాన్సిబిలిటీని కూడా క్రియేట్ చేశాడు స్క్రిప్ట్లో. అది త్రూ హీరో శివ క్యారెక్టరైజేషను అండ్ ఆ కథలో ఉండే దీంతో ఈ సెన్సిబిలిటీస్. ఇంకోటి అంటే మనం సార్ మెసేజ్లు ఎవడైనా చూస్తాడా, ఎంటర్టైన్మెంట్తో పాటు తెలియకుండా ఒక సబ్లైమ్గా ఒక ఎమోషన్ని, ఒక మెసేజ్ని అన్నిటినీ చొప్పించాడు మా డైరెక్టర్. సో డెఫినెట్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తల్లులు అయితే ఇక నాకు తెలిసి శివని మెచ్చుకొని దిష్టి కూడా తీస్తారు. బట్ యాక్చువల్లీ దేవదాస్ కనకాల్ గారు కాన్వర్సేషన్ వచ్చింది కాబట్టి సార్, యాక్చువల్లీ నేను థియేటర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం 2018 నిశుంబితాలో, అండ్ ఇక్కడ అంటే యూస్ టు డూ చిన్న ప్లేస్ చేసేవాళ్ళము, ఎక్స్ట్రాక్ట్స్ చేసేవాళ్ళము. ద మేజర్ ఎక్సర్సైజ్ దట్ వీ ఆల్వేస్ యూస్ టు డూ వాస్ ఫ్రమ్ ది బుక్ దట్ హి హడ్ రిటన్ సార్. చిన్న ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేస్, అందులో ఒక కంపైలేషన్ ఉండేది సార్. ఒక ఇది ఐ హ్యాడ్ అ బుక్ దట్ వాజ్ సైన్డ్ బై and he signed that book and personally gave me the copy sir. అది నేను తీసుకున్నది కూడా ఐ థింక్ 2012లోనో ఎప్పుడో, ఈవెన్ బిఫోర్ అసలు యాక్టింగ్ అనేది నాకు మైండ్లో లేనప్పుడు తీసుకున్న బుక్ సార్ అది. అండ్ 2018లో ఫర్ ద ఫస్ట్ టైం when I started theatre, the first play that I ever did entire 6 months was every extract from that particular book sir. Actually అవును సార్, అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిన
ఇది సార్ ఇది. సో యూనో దట్ ఫెల్ట్ వెరీ నైస్ టు కూడా మొత్తానికి ఏదో ఒక కనెక్షన్ అయితే ఉంది. అసలు అంటే ఆ బుక్ ఐ థింక్ ఇట్ ట్రాన్స్ఫార్మ్ సో మెనీ యాక్టర్స్ అండి, నాట్ జస్ట్ మీ. బికాస్ అంటే ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ నాతో పాటు ఇంకొక 40 మంది 50 మంది ఉండేవారు. దేర్ వర్ సర్టన్ థింగ్స్ దట్ నో యాక్టింగ్ స్కూల్, అంటే ఇప్పుడు ఒక యాక్టింగ్ స్కూల్ అనేసరికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ నో లేకపోతే ఒక సెట్ ఆఫ్ థింగ్స్ మనలో ఇన్స్టిల్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ వాట్ యూ షుడ్ బి యాజ్ అన్ యాక్టర్, వాట్ యూ షుడ్ అబ్జర్వ్ అనేది దట్ పర్టికులర్ బుక్ ఇస్ లైక్ బ్యూటిఫుల్ రెఫరెన్స్ పాయింట్ అండి చాలా మందికి. ఐ థింక్ ఈస్ కాన్స్టెంట్లీ యునో చేంజింగ్ యాక్టర్స్ లైఫ్స్ అని చెప్పాలి. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.